49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ కాంగ్రెస్లో గత కొంతకాలం నుండి ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. 2023లో నవంబర్లో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ డిసెంబర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తొలి క్యాబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా 11 మంది మంత్రులు కొలువుదీరారు. క్యాబినెట్ పూర్తి స్థాయిలో భర్తీ కావాలంటే ఇంకా 6 మంది మంత్రి పదవుల్ని కేటాయించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా క్యాబినెట్ విస్తరణ అంశం ఫిబ్రవరి నుండి పార్టీలో హాట్ టాపిక్గా మారిపోయింది. చాలామంది సీనియర్ జూనియర్ నేతలు క్యాబినెట్లో స్థానం గురించి విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టారు. హస్తం పార్టీలో ప్రస్తుతం ఈ అంశం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. గత 2 నెలల నుండి కొందరి పేర్లు సోషల్ మీడియాలో వివిధ వార్తాపత్రికల్లో చక్కర్లు కొట్టాయి. బీసీ, ఎస్సీ, రెడ్డి, మైనార్టీ సామాజిక వర్గం నుండి కొన్ని పేర్లు వినిపించాయి. అందులో ముఖ్యంగా వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, విజయశాంతి, అద్దంకి దయాకర్, అమీర్ ఆలీ ఖాన్, గడ్డం వివేక్ వెంకటస్వామి, షబ్బీర్ అలీ, బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, బాలు నాయక్, రామ్మోహన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్ విస్తరణపై అసహనాన్ని వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటలు పూర్తి కాకముందే మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తనకు మంత్రి పదవి కేటాయించి న్యాయం చేయాలని సభలో బట్టి విక్రమార్కని కోరారు. పార్టీలు మారుతున్న వారికి మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని మండిపడ్డారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కూడా ఆ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సైతం ప్రేమ్సాగర్ రావు వ్యాఖ్యలకు స్పందించారు. 70 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబం సేవ చేస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్లో 20 ఏళ్ల నుండి కొనసాగుతున్న వారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రభుత్వంలో 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారని, 2వ క్యాబినెట్ విస్తరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి క్యాబినెట్ విస్తరణపై కొంత అసహనంగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నుండి తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఢిల్లీ వెళ్లి పార్టీ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షులు ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను కలిసి విజ్ఞప్తి చేశారు. తనకు కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి ఎవరికైనా క్యాబినెట్లో స్థానం కల్పించాలని ఢిల్లీ పెద్దల్ని విజ్ఞప్తి చేశారు. అలా జరగకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానని అన్నట్లుగా గాంధీ భవన్ సర్కిల్లో వార్తలు కూడా గుప్పమంటున్నాయి. ఇదిలా ఉంటే నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం పట్టుబడుతున్నారు. ఇక జిల్లాకు 3 మంత్రి పదవులు కట్టబెట్టలేమని ఇప్పటికే ఢిల్లీ అధిష్టానం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశం హస్తం పార్టీకి కునుకు పట్టకుండా చేస్తుంది. జానారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నాయకులకు మంత్రి పదవులు కేటాయిస్తే ఆ జిల్లాలో కాంగ్రెస్ బలపడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అధిష్టానానికి లేఖ రాయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతుంది. ప్రస్తుతం చేపట్టబోయే క్యాబినెట్ విస్తరణలో తమకు చోటు కల్పించకపోతే రాజీనామాలకు కూడా వెనుకాడబోమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పార్టీ వర్గీయులతో చర్చించినట్లుగా తెలుస్తోంది.